కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తూ జెన్యూన్ హిట్గా డిక్లేర్ అయిన జనతా గ్యారేజ్ థ్యాంక్స్ మీట్ చాలా కొత్తగా అనిపించింది. ఎవరు కూడా అతిశయోక్తులకు పోకుండా స్ట్రైట్ ద పాయింట్ మాట్లాడి సూపర్ అనిపించారు. ఇక ఎన్టీఆర్ అయితే ప్రతి ఒక్కరి పేరు ప్రస్తావిస్తూ చివరికి డిస్ట్రిబ్యూటర్స్కి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పి ఆకట్టుకున్నాడు. మా డిస్ట్రిబ్యూటర్లు కొన్ని జరిగేప్పుడు నేను డెస్టినీని బాగా బిలీవ్ చేస్తానండి. అంటే ఇలా జరగాలి అని అంటే అది ఇలా జరగాలి అని ఎప్పుడో రాసి పెట్టేసి ఉంటుంది. ఇలాంటి పంపిణీదారులు ఈ సినిమాకి రావాలి, ఇంత మంచి పంపిణీదారులు రావాలి అని చెప్పి రాసి పెట్టుందేమో. అందుకే ఇటు మా రాజు గారు అవ్వచ్చు, ఎల్వీఆర్ గారు అవ్వచ్చు, సుధాకర్ గారు, భరత్ చౌదరి గారు, సతీష్ గారు అండ్ మురళి గారు, మిగతా వాళ్ళ పేర్లు మర్చిపోతే క్షమించండి. థ్యాంక్స్ అలాట్. మీ అందరూ మాకంటే గట్టిగా ఈ సినిమా గురించి మీరందరూ నమ్మి ఈరోజు మా అందరికీ వెన్నంటే ఉండి మమ్మల్ని ప్రోత్సహించినందుకు థ్యాంక్స్ అలాట్. మీ అందరి నమ్మకాల వల్లే ఈరోజు జనతా గ్యారేజ్ ఈరోజు ఇంత ఘన విజయాన్ని సాధించి 12 ఏళ్ల తర్వాత 13 ఏళ్ల తర్వాత మళ్ళీ నన్ను ఈరోజు చాలా ఆనందంగా ఉంచుతుంది. మీ అందరి ప్రోత్సాహం కూడా ఎంతో ఉంది. థ్యాంక్స్ అలాట్. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి, వాళ్ళ కాంట్రిబ్యూషన్కి, అది సినిమాకి ఎలా హెల్ప్ అయిందో చెప్పి మరీ థ్యాంక్స్ చెప్పిన తీరు అభినందించదగ్గ విధంగా ఉంది. ఎన్టీఆర్ మాటల్లోని నిజాయితీ ఈ విజయాన్ని టీం వర్క్గా అభివర్ణించడం అందరి హార్ట్స్ని టచ్ చేసింది. సమంతాని హీరోయిన్గా తీసుకున్నప్పుడు వచ్చిన కామెంట్స్ని కూడా ప్రస్తావించడం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. 4 చిత్రాలు కలిసి చేసాము. ఒకటి బృందావనం మొదటిది, తర్వాత 2 చిత్రాలు అయిపోయిన తర్వాత ఇది 4వ చిత్రం. బృందావనం అయిపోయిన తర్వాత మేమిద్దరం కలిసి పనిచేసినటువంటి 2 చిత్రాలు ఆఫ్కోర్స్ మేము అనుకున్నటువంటి విజయం కానివ్వండి, మేము అనుకున్నటువంటి రేంజ్ కానివ్వండి ఆ సినిమాలు వెళ్ళలేదు. చాలామంది అనేవాళ్ళు ప్యూర్గా సెంటిమెంటల్ పరంగా మాట్లాడితే నేను పెద్ద నమ్మను ఆ సెంటిమెంట్స్ని. బట్ సమంతతో ఎన్టీఆర్ చేస్తే విజయం రాదు, సినిమా హిట్ అవ్వదు అని చాలామంది మాట్లాడారు. కానీ ఎక్కడో ఎందుకో ఈసారి గట్టి నమ్మకం సమంత అవుతే బాగుంటుంది కదా అని నేను అనుకున్నాను. బహుశా అది నిజంగా మా డైరెక్టర్ గారికి రీచ్ అయ్యి హీ మేడ్ ష్యూర్ సమంత వాజ్ దేర్ అండ్ ఫైనలీ I think we have achieved it finally and thanks a lot for being in Janata Garage. ఈ సినిమాతో కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్న ఎన్టీఆర్ ఇక ముందు కూడా ఇలా కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ పోతే నటుడిగా 4 తరాల పాటు నిలిచిపోతాడనడంలో ఎలాంటి డౌట్ లేదు. మరి అచ్చ తెలుగు పేరున్న అమెరికా అమ్మాయి గట్టిగా ట్రై చేస్తే వర్కౌట్ అయ్యేలా ఉంది. No marriage, only romance.